Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena. గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు ఎప్పటి నుంచో కోరికండి ఈ కాంబినేషన్లో తినాలని. అదేంటో తెలుసా? కోడిగుడ్డు, బంగాళదుంప, ములక్కాడ, ఈ మూడు కలిపి కూర వండుకునేవాడిని ఎప్పుడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ నాడికి నాకు గుర్తొచ్చింది, వండుకోవాలనిపించింది. ఎందుకంటే ఈరోజు నేనే తింటున్నా కాబట్టి. ఎందుకంటే మా బాబాయ్ ఊరికి వెళ్ళాడు, అందుకే ఇవాళ మా బాబాయ్కి ఏం పంపనండి. నాకు ఇష్టంగా నేను వండుకుని తింటున్నా ఈరోజు. మరి దానికి కావాల్సిన ఐటమ్ ఏంటో చూద్దామా? కోడిగుడ్లో ఒక 6 తీసుకున్నాను, బంగాళదుంపలు 1/2 కేజీ, ములక్కాళ్ళు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అండి, ఓకేనా, కరివేపాకు. వంట చేసేటప్పుడు కన ఐటమ్స్ చూద్దాం. ఓకే. హలో అండి, ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. అన్నం పెట్టుకుందాం. బాగా రావాలి, బాగా రావాలి, బాగా రావాలి. మరి నూనె పోసుకుందాం. నూనె పోసుకుందాం. కొద్ది నూనె ఎక్కువే పడుతుందండి. ఇందులో మనం బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు, కోడిగుడ్లు అన్నీ వేస్తాం కదా, అన్నిటికి కాగా కొద్ది నూనె ఎక్కువ పడుతుంది. నూనె బాగా కాగిందండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొద్ది కరివేపాకు, ఈ 3 వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ 3 వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవరే ఏరుంటుందండి. ఈ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు బాగా మగ్గాలి, బాగా యాగాలి. నూనె బాగా మగ్గాలంటే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ముందే, తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడు ఇవన్నింటిలో కలిసి ఉల్లిపాయ ముక్క, పచ్చిమిరపకాయలు బాగా మగ్గుతాయి అన్నమాట. మనం మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుని అప్పుడు వేసుకుందాం కావాల్సింది. సరే అండి, మూత పెట్టుకుందాం. వేసుకోవాలండి. అల్లం పేస్ట్ 2 స్పూన్లు, పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని బాగా అనుకోవాలి, మగ్గాలి. అంతా పచ్చి వాసన పోసేదాకా బాగా మగ్గుతుంది. ఈ నూనెలో మగ్గితే ఈ ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ అదిరిపోయిందండి. గుమ్మడి గుమ్మడి ఆడిందండి, గుమ్మడి ఆడి వేసుకున్నాం. ఏమంటే బంగాళదుంపలు ఎప్పుడు కోసుకున్నా కొద్ది ఉప్పు వేసుకుని ఇలా పెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఉప్పు నీళ్ళు వల్ల వేసుకున్నాం అంటే ఇప్పుడు బంగాళదుంపలు వేసుకున్నాం. ఇలా బంగాళదుంపలు వేయడం వల్ల నూనెలో మగ్గుతాయండి, కొద్దిసేపు మగ్గాలి. ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేసుకోవాలి. ఈ 2 కొద్ది నూనెలో మగ్గితే ఉంటుందండి. 3 మంగళ సినిమా చూసారు, చిరంజీవి గారిది కాంబినేషన్. అలాగే ఇది 3 మంగళలాగా 3 హీరోలు అనమాట. ములక్కాడ, బంగాళదుంప, కోడిగుడ్లు. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు అండి. ఈ నూనెలో బాగా మగ్గాలండి కాసేపు. మనం మూత పెట్టుకుందాం. తర్వాత మూత తీసాక ఉప్పు, కారాలు, మసాలాలు వేసుకుందాం. ఆ తర్వాత కోడిగుడ్లు వేసుకుందాం. లాస్ట్ వేసుకోవాలి, ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు చూసుకుందామండి. తగ్గింది అనుకోండి, బంగాళదుంపలో, ములక్కాడలో పచ్చివాసన ఉంటుంది కొద్దిగా, అది పోతుంది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు ముందు వేస్తే ఈ నూనెలో మగ్గదు, నీరు వచ్చేది కదండి, అందుకు టమాటాలు వేసుకుందాం. టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా వేసుకుందాం కలుపుకుంటే. పోతాయండి నూనెలో, అందుకే టమాటాలు లాస్ట్ వేసామన్నమాట. లేదంటే ముందు వేసానుకో ములక్కాడ, ఈ బంగాళదుంప నూనెలో మగ్గదు, నీరు వచ్చేస్తుంది టమాటా కానీ.
ముందుగా ఉప్పు వేసాం కదండి, ఇంకో స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి, 2 స్పూన్లు కారం, ఒకనే 2 స్పూన్ అండి. లాస్ట్న గరం మసాలా వేసుకుందాం. కారం ధనియాల పొడి వేసుకున్నాం కదండి, ఇలా కలుపుకున్నాం అండి. కలుపుకుంటే అది ములక్కాడ ముక్కల్లో కారం వెళ్తుంది. ఇలా ఉంటుంది తెలుసా, ఇలా కలుపుకోవాలి ఇప్పుడే. అప్పుడంటే నీళ్ళు పోయకూడదు, ఇలా కలుపుకోవాలి బాగా. చూసారా, ఈ ముక్కల్లోకి కారాలు మసాలా వెళ్తే ఉంటుందండి అదురుసు. ఆల్రెడీ 20% కాదు 30% ఉడికిపోయినాయండి ములక్కాళ్ళ బంగాళదుంపలో. ఇంకా 70% ఈ నీళ్ళు పోతాం కదా, అప్పుడు ఉడుకుతాయి. ఇలా కలిపి నీళ్ళు పోసుకున్నాం. ముక్కలు ములిగేదాకా నీళ్ళు పోసుకుందాం, మరీ ఎక్కువ పోసుకోవద్దు. ముక్కలు అలా ములిగేదాకా పోసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. తర్వాత కోడిగుడ్లు కొత్త ఆడితే చోట అప్పుడు వేద్దాం. ఇక్కడ దాకా చాలండి. ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుని నీళ్ళు పోసుకున్నాం కండి. ఒకసారి ఇలా కలిపేసుకుని బాగా మూత పెట్టేసుకుని కరెక్ట్గా ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉంటే ములక్కాడ బంగాళదుంపలు బాగా ఉడికితే అప్పుడు ఆల్రెడీ ఫస్ట్ హీరో ములక్కాడ, సెకండ్ హీరో బంగాళదుంప, మూడో హీరో రావడానికి ఈ కొత్త చూడ అప్పుడు కొడుగుడ్లు వేయాలి. మూడో హీరో ఎంటర్ అవడానికి ఒక 10 నిమిషాలు ఉప్పు పట్టాలండి, తప్పదు. మూడో హీరో ఎంటర్కి సిద్ధమవుతుంది. ఇలా కొత్తలు ఆడినప్పుడే మూడో హీరో ఎంటర్ అవుతుంది. మరి ఆ మూడో హీరో ఎవరు తెలుసు కదా, గుడ్లు అండి, కోడిగుడ్లు ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నానండి, వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలండి. ఉప్పు కారాలు వెళ్తే 6 గుడ్లు. మరి నేను ఒక్కడే కదా, ఇప్పటికి నైట్కి 2 పూటలు సరిపోతున్నాను. ఇలా 6 గుడ్లు వేసుకుని ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మూడో హీరో కూడా వచ్చాడు కాబట్టి ఒకసారి ముగ్గురు హీరోలను ఇలా కలిపేద్దామండి. ఈ ముగ్గురు కలిసి చక్కగా పట్టలేసి డాన్స్ చేసుకుంటారు. డాన్స్ లోపల హాయ్ అండి, ములక్కాళ్ళు కోడిగుడ్లు భలే ఉడికిపోయినాయి చూసారా. ముగ్గురు హీరోలు కలిసిపోయారండి. మొత్తానికి చామంతి పువ్వు అని పాట కూడా పాడేసుకున్నారు ముగ్గురు కలిసి. ఇంకేంటండి, ఇవాళ నేనే తినేది. బాబాయ్ ఎలా ఊరికెళ్ళాడు కదా, ఇంకా గరం మసాలా వేసుకున్నా. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అండి, ముగ్గురు హీరోలు ఇంకా ఎప్పుడెప్పుడా డాన్స్ చేద్దాం చూస్తున్నారు కదా. ఇంకా నా ప్లేట్లోకి ములక్కాడ బంగాళదుంప కోడిగుడ్డు ముగ్గురు హీరోల సినిమా రెడీ. ఇంకా గరం మసాలా స్పూన్ వేసుకున్నానండి, కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా దించేసుకుని ఇంకా అన్నంలో పెట్టుకుని తినాలండి. ఇవాళ నాదేనండి రాజ్యం. బాబాయ్ లేడు కాబట్టి నాదే రాజ్యం. ఈరోజు మా బాబాయ్ ఊరికెళ్ళండి, వాళ్ళ ఫ్రెండ్కి ఎవరో ఒంట్లో బాగాలేదంట, చూడడానికి. మా బాబాయ్ అంటే నాలా సేవలు చేస్తాడు ఎక్కువ. ఎవరైనా ఇబ్బంది ఉన్న హాస్పిటల్లో ఉన్నా కానీ వెళ్తాడు. ఈరోజు నేనే తిని మీకు చూపిస్తా, ఓకేనండి. మరి నేను వండుకున్నా, నాకు ఇష్టం. మా బాబాయ్ లేడు, ఇక నాకు ఫ్రీడమ్. మా బాబాయ్ 2 స్పూన్లు తర్వాత ఒక కారం తేస్తా కదా, అంత మించి నేను తింటా. చూసారు కదా రెసిపీ మొత్తం. ఇష్టమైన ఆవకాయ పచ్చడి. ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, జపాన్ వెళ్ళినా అమ్మని మర్చిపోయినా ఆవకాయ పచ్చడి కూడా నచ్చు. నేనే వస్తే సార్ ఆవకాయ పచ్చడి మా అమ్మ పంపిస్తూ ఉంటుంది. ఈ బద్దలో ఈ నూనె ఊరి బాగుంటుందండి, భలే జుమ్ ఉంటుంది. అబ్బా, ఈరోజు ముగ్గురు హీరోలు సినిమా మీకు తెలిసిందేముంది, ముగ్గురు మనగాళ్ళండి. నేనే చెప్పేస్తున్నా. కోడిగుడ్డు 2 గుడ్లు వేసుకుంటా. మరి నేను ఒక్కడే కదా, 4 దాచుకున్నా, 2 వేసుకున్నా, 4 దాచుకున్నా. ములక్కాళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కోడిగుడ్డు, ములక్కాళ్ళు, బంగాళదుంపలండి, బంగాళదుంపలు. రైస్ పెట్టుకుంటా. మనం ఎప్పుడైనా సరే ప్రేమతో ఉంటే ఏమన్నా సక్సెస్ చేయండి. అది మీకు తెలిసిందే కదా, నేను చెప్పేదే ఉంది. శుభ్రంగా ఇట్లా తినాలి. ఎప్పుడైనా ఈ రోజుల్లో ఎంత సంపాదించాము ఏం కదా, డబ్బు ఉండాలండి. డబ్బులు ఎప్పటిసారి ఉండాలండి. డబ్బు లేకపోతే మన చుట్టాలే ముందు పట్టించుకోరండి. అంతే, మన ఇంట్లో పట్టించుకోరండి. వాసన చెప్తా, కోపం తిట్టను కానీ వాసన మన ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు. లక్ష్యం ఏదైనా మీరు సాధించాలి. చదివితే మిమ్మల్ని ఎవరు ఏదన్నారో మీరు సిటికేస్తే వాళ్ళ ముందు అమ్మ అడుగుని తిట్టాను ఆ రోజున, వాడిని ఇలా అన్నా, వాడిని ఇలా అన్నా, వాడు చాలా చేతగ్రాను అన్నాడు, పనికిరాను అన్నాడు. మీరు ఎప్పుడుతో డబ్బు సంపాదిస్తారు వాళ్ళందరూ మీ చుట్టూ డ్రిప్ కాలకుండా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సారీ ఏమనుకోద్దు, అంటే డబ్బు గొప్పదంటున్నాను. డబ్బు సంపాదించాలి మనం ఎప్పుడైనా, డబ్బే గొప్పదండి, ఓకేనా.
సరే ఇక తినేసి చూపిస్తా టేస్ట్ అవునా. నేను వండుకుని నేను తింటా కాదు, మీరు కూడా నాకు చెప్పాలి, ఓకేనా. ఇప్పుడు నాకు ఇష్టమైనది ఆవకాయ పచ్చడి అండి. ఈ పచ్చడిలో ఈ నూనె ఏమి చూసారా, అసలు చిన్నప్పుడు మజ్జిగలో వేసింది మా అమ్మమ్మ. అంత మధ్య మధ్యలో కారం వెళ్ళిపోతుంది, దాన్ని జురుకుంటా స్కూల్ పట్టుకుంటా వెళ్ళిపోయండి. ఏంట్రా అది చాక్లెట్ కాదురా, అవే నువ్వేంట్రా బాబా అని. చిన్నపిల్లడికి అంత తెలియదు కదండి, అందుకని అది బాగుంటుంది. మీరు కూడా ఎంతమంది తినాలో మీకు తెలిసి చెప్పాలి. ఆవకాయ పచ్చడి ఒక ముద్ద తినేద్దామండి ముందు. ఏమంటే ఆవకాయ పచ్చడి ఉంటే ఏ చికెన్ మటన్ ఏదన్నా అమెరికా వెళ్ళిన ఆవకాయ పచ్చడి బాగా పెట్టరా అంటారు. మా బ్రదర్ ఉన్నాడండి, వీళ్ళ ముద్దు ఇలా పెట్టుకుని 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళలేడు. ఆవకాయ పచ్చడి ఎలా చేసినా కానీ చూడమన్నాను అంటే అమ్మని ఆవకాయ మర్చిపోలేమండి. ఇష్టం వస్తే బంగాళదుంపలు, ములక్కాడ, కోడిగుడ్డు, 3 సినిమా, 3 మనగాళ్ళు. అలాగే ఎంత హిట్ అయిందో ఈరోజు మన కుర్ర అంత హిట్ అయింది. ములక్కాడ ఎప్పుడైనా అంటారు కదా అందరూ, అలా నామోస్గా తినొద్దు. ములక్కాడ ఎలా తినదు చెప్పనా, చెరుకు మిషన్లో చెరుకుగా రంగుతుంటే ఏమో జ్యూస్తో పిండేస్తాం కదా అట్లా ఉండాలి. ఎందుకు చెప్పనా, ఆ ములక్కలు తొక్కలో కూడా జ్యూస్ ఉంటాయండి. ఈ ములక్కాడ తొక్క మిషన్లు ఎలా ఉంటుంది, చెరుకు తొక్క ఎలా వేస్తాం, మన ములక్కాడ మన పల్లి మిషన్ అన్నమాట. మన పల్లి ఎలాగ మిస్తున్నాం, మటన్ నోలు వేస్తాం, చికెన్ నోలు వేస్తాం, వెజిటేబుల్ నోలు వేస్తాం, ఇదేనా తినేస్తాం, ఓకేనా. ఈ ములక్కాడ తుక్కు అయిపోవాలి. గుడ్డు అండి, అబ్బా గుడ్డు చాలా మంచిది. పిల్లలకి రోజు 2 గుడ్లు బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టి పెట్టండి మార్నింగ్. పిల్లలు ఆరోగ్యం హెల్తీగా ఉంటారు. నిజంగా చెప్తున్నాను అండి, పర్లేదు. నేను అన్నీ చేసి చెప్తాను కాబట్టి మీరు పెట్టండి. కాబట్టి పిల్లలు భవిష్యత్ తరానికి వాళ్ళే పౌరుషులు, ఆశపరులు కూడా. ఎల్లో చాలామంది తినరు, కానీ వైట్ కన్నా ఎల్లో, వైట్ చాలామంది ఎల్లో ఎవరు తినరు. ఫ్యాట్ జిమ్ చేసేవాళ్ళు ఎవరు తినరు. అందులో 100% ఉంటే ఇందులో 90% ఉంటుంది. ఇది కూడా తినాలి అప్పుడప్పుడు, చాలా తినటం గ్యాస్ ప్రాబ్లం ఇది అంటారు. కానీ అది కాదు, అప్పుడప్పుడు తినవచ్చు, రోజు తినకూడదు, అప్పుడప్పుడు తినవచ్చు. ఇలా కలుపుకొని బంగాళదుంప మధ్యలో అవి పెట్టుకోవడం మన ములక్కాడ. సర్వీసులో అటు ఇటు తింటారు కదా. తర్వాత చిరుమల తర్వాత మిషన్ ఏం చేస్తే పిప్ చేస్తా. పిప్ అయిపోయాక పక్కన పెట్టాడు. అదే అనేది చేయండి. మా బాబాయ్ అంటాడు, ములక్కాయలు తింటే నీకు ఏం తెలుసు అబ్బాయి, అది చరిత్ర సృష్టిస్తుంది, చరిత్ర రాస్తుంది. అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అది చెప్పక్కల ములక్కాడ గురించి ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో పాటలు చేశారు, ఓకేనండి. చూడండి, సరే మరి ఇలా చేసుకుని శుభ్రంగా తింటారు కదా. ఏంటి ఇవాళ నేను మా బాబాయ్ కూడా అక్కడికి వెళ్ళాడు, అబ్బాయి నేను రావట్లేదురా, నువ్వు మంచిగా తినరా, నీకు ఇష్టమైంది, నా కోసం ఎప్పుడు వండుకుంటావు, నీ కోసం నువ్వు వండుకుని తింటాడు. నా కోసం ఎప్పుడు 3 ఉండాలి హీరోలు. ఎప్పుడు నా కోసం ముందు వచ్చినా 3 ఉండాలి. ఒకటి చేపలు, చికెను, మటన్, 3 హీరోలు. లేదా ఎగ్గు చదువుతారు, ఎగ్ వెజిటేరియన్ నాన్ వెజ్ అని మీరే కామెంట్ పెట్టండి. 2 వస్తాయి. కొంత నాన్ వెజ్ అంటారు, కొంత వెజిటేరియన్ అంటారు. అది అందరూ తింటారు, ఓకేనండి. హెల్త్కి మంచిది. నేను మా బాబాయ్ మా ఛానల్లో వీడియోస్ అన్ని సూపర్ ఉన్నాయి కదండి. మీరు అలాగే లైక్ చేసినంత దాకా వచ్చారంటే మీ దయ, మీరు అందరూ దయవాలండి. మా బాబాయ్ యాక్టింగ్, కుకింగ్ ఇంతవరకు బాగుందంటే మీ వల్ల. ఒక లైక్ చేసి సబ్ చేసి ప్లీజ్, రిక్వెస్ట్ అండి, ప్లీజ్ చేస్తారు కదా, ప్లీజ్ 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 ప్లీజ్. మీ ముందు కూడా నేను ఎదిరా అవును డిస్టాల్ మళ్ళీ అందుకు
తరగాలి ఉప్పరుగు దిష్టి ఉరుగు దిష్టి అన్నీ పోవాలి తూ ఇది కాకి పెట్టేస్తా నాకు ఇస్తాను ఓకే బాయ్ ఐ లవ్ యూ